భగవంతుడు ప్రపంచానికి అందించిన అద్భుతమైన ప్రతిమల పిల్లలు. వారే మన దేశ వారసత్వ సంపదకు నిధులు, రేపటి దేశ భవితకు పునాదులు. నవ సమాజ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర వహించవలసిన పిల్లలు విధి లేక విద్యకు దూరంగా బాలకార్మికులుగా బ్రతుకుతున్నారు. తరతరాల సౌభ్రాతృత్వానికి మారుపేరు మన భాగ్యనగరం. 10 లక్షల జనాభా నివసించటానికి వీలుగా అలనాడు నవాబులు నిర్మిస్తే ఈనాడు 80 లక్షల జనాభా నివసిస్తున్నారు. నిరంతరం రోడ్లు జనాభాతో కిక్కిరిసి నడవడానికి సైతం ఇబ్బందే. అతివృష్టి, అనావృష్టిల కారణంగా వ్యవసాయం దెబ్బతిన్న పల్లె ప్రజలు కూటి కోసం, కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని వస్తే ఇక్కడ పరిస్థితులంతా అగమ్యగోచరం. తాము సంపాదించినది తినడానికి చాలక చివరకు తమ పిల్లలను కూడా పనిలో చేర్పిస్తున్నారు. బాల కార్మికుల్లో 75% కుటుంబ పోషణ నిమిత్తం ఏదో ఒక పని చేస్తూ జీవనం సాగిస్తుంటే 25% విధివంచితులై అనాథులుగా జీవనానికే పనిచేస్తూ నివాస స్థలమంటూ లేక పబ్లిక్ పార్కుల్లో, ఫుట్పాతులపైన గడిపేస్తున్నారు. జీవిత భద్రత లేక శారీరకంగా, మానసికంగా, లైంగికంగా అనేక వేధింపులకు గురవుతున్నారు. ఈ బాలుడు కూడా ఆ వర్గానికి చెందినవాడే. కరువులో ఎరువులు లేక ఎండిపోయిన పైరుల బక్కచిక్కిన బరువైన గుండెలతో, మరోప్రక్క నిరాశ నిస్పృహలతో పని కోసం పరితపిస్తున్న తరుణంలో ఈ రోజుకు పని దొరికింది. పాత ఒక రోత, క్రొత్త ఒక వింత సామెతలాగా ప్రతిరోజు చేసే పని ఒక నూతన అనుభవమే. ఎందుకంటే అదే పని ఉండదు. ఏ పనైనా చేస్తూ కాలం గడిపేస్తుంటాడు. జీవితంలోని చీకటిని తొలగించి వెలుగును నింపేది విద్య. అంతటి ప్రాధాన్యత గల విద్యకు దూరమై విలువలను గూర్చి అవగాహన లేక సమాజంలో తన పాత్ర ఏమిటో తెలియక సతమతమవుతూ బ్రతుకునిచ్చుకు వస్తున్నాడు. ప్రపంచ కార్మిక సంస్థ నివేదిక ప్రకారం బాల కార్మికులు 71% వ్యవసాయ రంగంలోనూ, 3% భవనాల నిర్మాణంలోనూ, 6% హోటళ్లలోనూ, ఇండ్లలోనూ పనిచేస్తున్నారని తేల్చి చెప్పింది. కోటయ్యకు ఇక్కడ పని, వ్యక్తులు, పరిసరాలు అంతా క్రొత్తే. ఎక్కువ పని గంటలు పనిచేసినా శ్రమకు తగ్గ వేతనం లభించడం లేదు. పనిలో ఆరోగ్యకరమైన పరిస్థితులకు సంబంధించి ఏమాత్రం రక్షణ లేదు. ఈ వయసులోని పని చేయడం వల్ల శారీరక, మానసిక ఎదుగుదల ఉండదు. పిన్న వయస్సులో అనుభవించాల్సిన బాల్యాన్ని కోల్పోయి మమత, సమతలకు దూరమై రోడ్డులా బ్రతుకుతున్నాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు భారత ప్రభుత్వం నియమించిన ప్రతి సంఘము, అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో బాల కార్మిక వ్యవస్థను అంతం చేయాలని 14 ఏళ్లలోపు పిల్లలందరికీ సార్వత్రిక నిర్బంధ విద్య అందించాలన్న ఉద్దేశ్యంతో ఎన్నో పథకాలు, మరెన్నో చట్టాలు అమలు చేస్తున్న బాల కార్మిక వ్యవస్థ ఆగకపోగా నేడు ప్రపంచం మొత్తం మీద బాల కార్మికుల శాతం అత్యధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటైంది. 2001 సెన్సస్ ప్రకారం వీరి సంఖ్య 9 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం భారతదేశ జనాభాలో అధిక శాతమైన గ్రామీణ ప్రాంతాల వారిని చైతన్యపరచలేకపోవడమే. దీనికి తోడు పనికి పంపకుండా బడికి పంపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్న సంగతి గుర్తించకపోవడం వలన ఈ దేశంలో ఎందరో బాలల బాల్యం నడి బజారులో తాకట్టు పెట్టబడుతున్నది. ఏ విషయమైనా అడగడానికి న్యాయపరమైన హక్కులు కానీ, యూనియన్లు కానీ లేక యాజమాన్య కిరాతకాలకు, దౌర్జన్యాలకు బలవుతున్నారు. దీనికి కారణం కఠిన హృదయాల, ఆకలి మంటల. చదువుకు దూరమవుతున్న ఆ చిట్టి చేతులు వెట్టి చాకిరితో కందిపోతున్నాయి. నా వెనుక ఈ కూరగాయలు మీరు చూస్తారు. తన పేరు కోటయ్య. వీళ్ళ పేరెంట్స్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు పాపం. ఇతను చదువుకోవాలంటే ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ ముందుకు వస్తలేదు. అండ్ మేము కూడా ఏదో చదివించాలనుకుంటాం కానీ మా దగ్గర పైసలు ప్రాబ్లం అయి చదివిస్తలేము. ఇద్దరు నేను పని ఇచ్చాను. అందరూ అంటారు చైల్డ్ లేబర్, ప్రతి గవర్నమెంట్ వస్తే చైల్డ్ లేబర్ తీయాలంటారు. కానీ ఏ ఆర్గనైజేషన్ వీళ్ళకు ముంగట తీసుకుంటలేదు. ఇప్పుడు నేను పని చేపిస్తున్నా, ఏదో పని చేస్తాడు ఆయన తింటాడు.
పని చేయకపోతే పస్తులు పట్టుకుంటాడు. మీరు ఏదో ఒక ఆర్గనైజేషన్ ముంగటికి వచ్చి ఇట్లాంటి పిల్లల్ని చదివించి ఒక ఉద్యోగాలను ఇచ్చేస్తే అందరూ బాగుపడతారు. అమ్మ చేతి గోరుముద్దలు తింటూ ఆటపాటలతో గడపాల్సిన వారి బాల్యం బందీ అయిపోతుంది. రాత్రింబవళ్ళు రెక్కల ముక్కలు చేసుకుంటున్న రోకలిపోటుల్లాంటి మాటలతోనే కాక పుట్టి హింసిస్తున్నారు. తోటి వయసు పిల్లల శరీరంపై రోజుకో డ్రెస్సు మారుతున్న వీరి ఒంటిపై మాత్రం చినిగిన మురికి గుడ్డలు దర్శనమిస్తున్నాయి. గుడ్డులాగా పనికే పరిమితమైపోతున్నారు. మన భారతదేశంలో బాల కార్మికులు అన్నది దినదినం పెరగడమే అవుతుంది కానీ తగ్గడం జరగడం లేదు. దీనికి కారణాలను మనం తీసుకున్నట్టయితే అనాదిగా మన దగ్గర ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు, తర్వాత ఆర్థిక రాజకీయ పరిస్థితులు కూడా దీనికి కారణమని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకున్న సామాజిక పరిస్థితులలో అవిద్య, తర్వాత ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలలో 80% వరకు ప్రజలు గ్రామాల్లో ఉండడము, తర్వాత జనాభా పెరుగుదల, ఇవన్నీ కూడా ఒక కారణంగా మనము కొన్ని కారణాలుగా చెప్పుకోవాలి. అవిద్య వల్ల, విద్య లేకపోవడం వల్ల మనిషికి అవగాహన అన్నది తక్కువ ఉంటుంది. దాంతో ఏంటంటే వారి జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి సరి అయిన దారి కానీ తోవ కానీ దొరకదని మనం అనుకోవాలి. ఎండకు అలసిన గుండెలపై కంట తడితో కలవరిస్తూ అతుకుల బ్రతుకుల మధ్య గుడిసెల బ్రతుకుతో మూగపోయి మృగ్గిపోతున్నాడు. నవ సమాజపు పూదోటలో వాడిపోతున్న వీరి జీవితాలలో ఆనందపు సిరిజల్లు కురిసేదెప్పుడో, గమ్యం లేని ఈ అభాగ్యుడి అన్వేషణకు అంతం ఎప్పుడో. We have just seen that our younger generation has tremendous energy, very high aspirations, and a very high degree of idealism in them. The real goal of education is to harness this energy, these aspirations, and the idealism in them. And when this starts happening, a Narendra gets transformed into Vivekananda. A patent office clerk gets transformed into an Einstein. And a paper supplying boy into Abdul Kalam. This project is one such attempt to harness the potential of your child into something meaningful and purposeful. Dear parents, you have to remember that your child should not only know about the science of maths, physics and chemistry, but also he should know about the science of life. Only then he becomes a complete individual, a complete human being who excels in academics and also who is successful in life. This project has given your child one such opportunity as he has come face to face with life during the course of the project. Every parent has to realize that your child has to be prepared not just to face the academic exams, but he should also be prepared to face the most challenging exam called life. బాలకార్మికులు అనే ప్రాజెక్ట్ కోసం నేను చాలా మంది బాలకార్మికులను కలిశాను.
వాళ్ళు అందులో చాలామందితో మాట్లాడాను కూడా. అక్కడ చాలామంది చదువు కోసం చాలా దూర ప్రాంతాల నుంచి పారిపోయి వచ్చారు. చాలామంది పనిచేస్తున్నారు కానీ సంతృప్తి పడట్లేదు. అందులో వాళ్ళకి సంతృప్తి లేకపోవడం వల్ల చదువు యొక్క విలువ వాళ్ళకి తెలిసి వచ్చింది. దానివల్ల వాళ్ళు చదువుకోవాలన్న ఆతృత ఉన్న ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల వాళ్ళు చదువుకోలేకపోతున్నారు. ఇంకా అడవిలో ఒక చోట పట్టుకుంటే అది మొత్తం అదిని తుంచకపోతే అది మొత్తం అడవిని మొత్తం వ్యాపించి అది అడవిని నాశనం చేస్తుంది. అంటే మన దేశంలో ఇప్పుడు బాల కార్మికులు అనే చిచ్చు ఒకటి ప్రారంభమైంది. దాన్ని ఆదిలోనే తుంచకపోతే మనం అది దేశమంతా వ్యాపించి బాల కార్మికుల సంఖ్య పెరిగిపోతుంది. బాల కార్మికుల ప్రాజెక్టులో పనిచేశాను. నేను ఈ ప్రాజెక్టులోకి వెళ్ళి తెలుసుకున్నది ఏమంటే బాల కార్మికులు 2 రకాలు. అందులో మొదటి రకం కావాలని ఆ రంగంలోకి వెళ్ళిన వారైతే, రెండో రకం వారు తమకు ఇష్టం లేకపోయినా ఆ రంగంలోకి వెళ్ళిన వారు. తమకు ఇష్టం లేకపోయినా ఆ రంగంలోకి వెళ్ళిన వారిలో నేను ఒకరిని కలిశాను. వారి పేరు రాజు. అతను పొద్దున 4 గంటలు లేస్తాడు. లేచి చెత్త కాగితాలు, ఖాళీ డబ్బాలు ఏరి షాపులలో అమ్మి వచ్చిన డబ్బులతో జల్సా చేస్తూ తిరుగుతుంటాడు. అతనికి నివాసం అంటూ ఏదీ లేదు. అతనికి తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు. అతడికి చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నా కానీ ఆ అవకాశం అతడికి లేదు. ఇలాంటి వాళ్ళు అతను ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి నేను పెద్ద అయిన తర్వాత బాగా చదువుకొని భారతదేశం అభివృద్ధి బాటలో నడిపించడానికి నా వంతు నేను కృషి చేస్తాను. భారతదేశంలో చాలామంది బాల కార్మికులు ఉన్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి లిటరసీ ఇంకా పాపులేషన్ దానికి కారణాలు. బాల కార్మికులకు విద్యా గొప్పతనం తెలియదు. అయితే మనం వారికి విద్యా గొప్పతనం చెప్పి స్కూల్ కలిపేటట్టు చూడాలి. వాళ్ళు స్కూల్కి వెళ్ళి పెద్దగా ఉద్యోగాలు వాళ్ళు వస్తాయి. ఇంకా దాంతో వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకురావచ్చు.